బర్త్డే అన్నమాట. డిసేబుల్ హోమ్ లో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. జయనీకి సూసైడ్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. హోప్ అనేది పెరుగుతుంది. బాగున్నాయా? అండ్ పెద్ద ఫరక్ ఏం పడదు మనకి చేయడం వల్ల. హే హలో, వెల్కమ్ బ్యాక్ టు జీపీ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ అని కాదు, ఒక కొత్త వీడియోతో ముందుకు వస్తున్నాము. లైక్ ఈరోజు గురు బర్త్డే అన్నమాట. సో బర్త్డే బయట సెలబ్రేషన్ కన్నా డిసేబుల్ హోమ్లో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. అందుకే మాకు తోచినంత మేము ఏమైతే ఇవ్వగలుగుతామో అవన్నీ మేము తెచ్చాము డిస్ట్రిబ్యూట్ చేయనీకి. బర్త్డేస్ ఎప్పుడు పార్టీస్లో కాకుండా అండ్ పబ్స్లో కాకుండా ఒక 30,000-40,000 అట్లా స్పెండ్ చేస్తారు కదా మీరు. 30,000-40,000 కాకుండా కానీ మినిమం 10,000 to 5,000 అయినా స్పెండ్ చేస్తారు. దాంట్లో లిటిల్ అమౌంట్ అయినా ఈ డిసేబుల్ హోమ్కి స్పెండ్ చేయాలనేసి ఈ వీడియో యొక్క మీనింగ్. అండ్ చలో లెట్స్ స్టార్ట్. Shampoos. 3 days, 4 days. Okay. If we give them a touch, they don't know how. Sir, shall we distribute there? Yeah, juice you can give them. Okay. Other toilet items and all that. Okay, sure. Okay. Yeah. Good. ఇవి చెప్పులు కదా. చెప్పిన ప్రకారం అయితే అక్కడ లిస్ట్ ఆల్రెడీ పెట్టారనమాట, ఏమేమి కావాలి అని. ఉప్పు, కారము, ఆయిల్ ఇలాంటి థింగ్స్ కావాలని పెట్టారు. ప్లస్ అడిషనల్గా ఫుడ్ డొనేషన్ అయితే డైలీ ఎవరో ఒకరు చేస్తూ ఉన్నారు. ఫుడ్ కన్నా బెటర్ మనం ఏదైనా వాళ్ళకి అవసరం వచ్చినా ఇవ్వడం అనేసి ఇట్లా సోప్స్ కానివ్వండి, షాంపూస్, వాళ్ళకి అవసరమైన ఇన్నర్స్ కూడా లేవంట. సో అవి కూడా తెచ్చాము మేము. బెటర్ మనము అందరు ఫుడ్ డొనేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏవైతే అవసరమో అవి తెచ్చేయడం బెటర్ అనేసి ఈ థింగ్స్ అనేది తీసుకున్నాము మేము. బాడీ సోప్, క్లోత్ సోప్ అండ్ షాంపూస్, లైజాల్ ఇలాంటివి తీసుకున్నాం అనమాట. వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని. సమ్ జ్యూసెస్, ఎండ కదా కొద్దిగా జ్యూస్ తాగితే బాగుంటుందనేసి అట్లా జ్యూస్ అనేసి ప్లాన్ చేసాము. మాకైన బడ్జెట్లో మేము మినిమల్ బడ్జెట్లో హోల్సేల్లోనే తీసుకున్నాము. మీరు ఉన్నంతలో మినిమల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనేసి నేను ఆశిస్తున్నాను. ఒకసారి వచ్చి చూడండి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏంటి ఇంకా అని. మన లైఫ్ మీద మనకి ఎంత చిరాకు పడి మనం ఎన్నిసార్లు సూసైడ్ చేసుకుందామని అనుకుంటున్నాం. బట్ వీళ్ళ లైఫ్ మీద వీళ్ళకి ఎంత చిరాకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనకి బతకాలన్న హోప్ అనేది పెరుగుతుంది. These are the inners. These are the shoes. How many are there? చెప్పలు ఏ కరెక్ట్ సైజ్ వచ్చింది. ఓహో మంజు బాగున్నాయా? వెళ్ళేసా ఒక ట్రాల్ కొట్టేసా. Better to give if no one is there slippers, better to give them. టోటల్గా ఈ డిసేబుల్ హోమ్లో 450 మెంబర్స్ ఉంటారంట. ఇదంతా బాయ్స్ సెక్షన్. నేను ఇందాక వెళ్ళిందంతా గర్ల్స్ సెక్షన్. ఇది గర్ల్స్ సెక్షన్ అంట.
ఏమని చెప్పు నీకేమే రాము నీ పేరేం పేరు రామ్ ఏం కోరుకుంటున్నావు లోపలగా అడుగున్నా మరి ఎంతమంది ఉంటారా ఎంతమంది ఉంటారు మొత్తం రెండు 200 మెంబర్స్ అరుణ్ ప్రకాష్ ఆగో ఒప్పమన్నాడు తాత నమస్తే తాత తిన్నావా ఎంతమంది ఉంటారు తాత మొత్తం మీద మైక్ మైక్ ఎంతమంది ఉంటారు ఉంటారు 450 మెంబర్స్. అందరికి ఏదో ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళేనా అంటే ఏం మాట్లాడారు లైక్ అంటే అంటే హౌస్ కొంతమంది మెంటల్ ఉన్నారు, కొంతమంది హ్యాండిక్యాప్ ఉన్నారు, బ్లైండ్ ఉన్నారు. వెళ్ళొచ్చా తాత లోపలికి ఇదా మైకు మాట్లాడు చెప్పు హలో తిన్నావా తిన్నా ఏం తిన్నావు పప్పు అప్పు తిన్నావా నీటికి నీటికి మైక్ పచ్చదు ఏం పేరు నీ పేరు పక్కురు పక్కురు పకురు సరే మళ్ళా బాయ్ బాయ్ మళ్ళీ సార్ అర్థం వచ్చేలే అర్థం కాదు అద్దమ్మా తీసుకొస్తా అన్న అర్థం వచ్చేది తీసుకొస్తా బాయ్ బాయ్ చెప్పు నీ పేరే భీమనీష్ ఏం చేస్తావు యా ఏం పని పిల్లలు అడుగుతాం రోజు వేయా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ బాయ్ ఫైనల్గా వీడియో ఇదనమాట. లైక్ మీ అందరికి ఎలా అనిపించింది ఒక్కసారి కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. అండ్ నా బర్త్డే అని కాదు, లైక్ నేనైతే బేసిక్గా అక్కడికి వెళ్ళి చూసా కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. అండ్ నేను ఏమనుకుంటున్నా అంటే లైక్ మంత్లీ వాళ్ళకు ఒక చిన్న హెల్ప్ లాగా మన సైడ్ నుంచి ఒక హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఆ ఒక్క హెల్ప్ నాతో మాత్రమే కాదు, అండ్ ఈ హెల్ప్లో ప్రతి ఒక్కరు మీరు కూడా చూసే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఆ హెల్ప్ ఏందో అండ్ తొందరలో చెప్తాను నేను. అండ్ ప్రతి ఒక్కరు ఒక దాంట్లో మాత్రం ప్రతి ఒక్కరు మీరు యాడ్ అయ్యి ఉండాలి. అండ్ పెద్ద ఫరక్ ఏం పడదు మనకి చేయడం వల్ల. అంతే గైస్, ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ లైక్ మోర్ వీడియోస్. లవ్ యూ గైస్.